బెదరో 11-12 నిమిషాలకి ఇలాగా నడిచేటప్పుడు బడిల మీద అడుగుని ఈ తలుపులు గుర్తుకుండా పోయి లోనకి గుర్తుకుండా పోయి నుంచున్నాడు. నుంచొని ఇలాగా సీట్లు ఎక్కేసాడు. నేను అక్కడి నుంచి లోన్ నుంచి ఎత్తున్నాను. ఆ లోన్కి వెళ్ళిపోయాడు బాబు. కిటికీలో నుంచి బల్లిలాగా వెళ్ళిపోయాడంట. పట్టుకొని తాగేస్తున్నాడు మా ఎక్కనే పట్టుకొని తాళం తీసిన వద్దులకి ఇలాగ పైన మేడ మీద పోయాడు. ఇలాగ ఆ సీట్ మీద పోయి ఈ మేడ ముగ్గురు మేడ మీద చెట్టు ముగ్గురేసాడు. ఇంకా చెట్టు మీద ఎంపలేదు మనిషి. అయ్యో కొంతమంది ఉన్నాం. మరి దైవం పోతమో తెల్లగాని అడుగు మాత్రం బడి ఉంటుంది. తల దగ్గర దాకా ఉంటుందా బట్టలు ఇవ్వండి. అయితే కింద చూసారు అలా నుంచి ఉందంట. ఇద్దరు మీద నుంచి ఉండట వెళ్ళి అలా బాగుంటే వాళ్ళు బాగున్నాయి. కుక్కలు చేయడం చేసేటట. ఆ కుక్క కూడా మరకలేదు. అది కూడా జరిగింది. అలాగా పండగ నుంచి అలాగే తిరుగుతున్నాడు. ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ప్రతి ఇంటికి నుంచి ఇలాగే చెప్తున్నారు శబ్దం. అయితే అలా కలర్ చూశాను నడుతూ ఈ తలుపులు గుర్తుకుండా పోతాం. బాంబు ఉన్నట్టు గుర్తుకుండా పోలే వాళ్ళకి ఆ శబ్దం నుంచి వచ్చిన వాళ్ళకి మన తాళం తీసుకొని రాబోతుకి ఆ తలుపులు తనుకుంటా ఆ మేడ మీద దూకేసి చెట్టు ఎక్కేసి అయ్యప్ప దూకేసాడు. అది రోజుకొక ఇంట్లో జరుగుతున్నట్టు ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు. మొత్తం 10 కొంపలు కాలైపోయి ఇక్కడ లేరు. పొద్దున్న మళ్ళీ భయం వేసి ఉండలేక కాకినాడలో వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు. భయం వేసేసి కళ్ళారా చూసారు కదా. ఇంకా కళ్ళారా చూసిన వాళ్ళ కనిపించి 2 మంచాలు మయంగా నుంచి కన్నిపిల్ల అయితే వాళ్ళ అమ్మమ్మ పాప నేర్చుకుంటారు. ఆవిడ కాలు బాగలేదు. ఆవిడ దొంగ మంచం మీద దొంగ ఉంది. వాళ్ళ అక్కగారు పిల్లని నేర్చుకున్న పిల్ల పడుకుంది. వాళ్ళ నాన్నమ్మ కింద పడుకున్నాడంట. వచ్చేసి అలా ఉండిపోతే ఈ పిల్ల అప్పుడు దాకా చెల్ల చూసి అప్పుడే దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. తల్లి పిల్లని పడుకుంటే లోపలికి వెళ్ళిపోయి దగ్గర చూసి డైలాటర్ గా మాయో అని కేకెత్తులోకి ఇలా తల్లి ముగ్గురిని పడేసుకుని పిల్ల అద్దులోకి అలా పారిపోయాడు. చెట్టు మీద చురికేసి మేడ నుంచి పోతే గేడు తీసుకుని వెళ్తులోకి పారిపోయాడు. జడెక్కిపోయి గొంతు కూడా పోయింది పిల్లకి. కొత్త మీద తీర్థ అయిపోయాడు బాబు ఇక్కడ జనము. గాలో తొట్టి చేస్తే మాకేమి తెలియదు కానీ ఇలా చేస్తుంది. అలా జరగలేదు. ఆ చెన్నైని శివాలయం కాడ నోకాలం గుడి కాడ చెన్నైని ముగ్గులు వస్తున్నాడో నిమ్మకాయలు ఎడుతున్నాడో పసుపు కుంకుమ పెడుతున్నాడో అన్న ట్రాఫిక్ వచ్చింది అంతే. అది పోయింది. అది పోయి పొడుసు పిల్లలు ఎక్కడ ఉన్నారో ఇంటికాడ గేట్లు కొడుతున్నాడో ఇంట్లో సొరబడుతున్నాడు అన్నట్టు మళ్ళీ ఇది వచ్చింది. ఇక్కడైతే స్పష్టంగా ఇంట్లో చూసేసారంట. నగ్నంగా చూసేసి ఇంకా నిద్ర లేవండి. చూసాను అడుగులను పడే శబ్దం గుబ్బలు పొగలాగా వెళ్ళాడంటే బలిలా పాగురుకుంటూ వెళ్ళాడంటే కిటికీలో నుంచి వచ్చేటప్పుడు తలుపులు తనుకొని మేడ మంచి చెట్టు ఎక్కి దూకేసి అయ్యప్ప పేటలోకి వెళ్ళిపోయాడు. కొళ్ళు అంట తల ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ వరకు తల పండగ కానించి అలాగే ఈ ముగ్గులో చెప్పారు. ఇది పండగ నుంచి ఎక్కువైపోయాడు. ఇంట్లోకి వచ్చేస్తాం ఇది రంగా భయం 6 గంటలు కూడా వచ్చేస్తున్నాడు. 6 గంటలు కూడా చేస్తున్నట్టు జరుగుతుంది. లేదు 6 గంటలు మా కొరలో కూడా ఒంటరిగా బాత్రూమ్కి వెళ్తా కానీ అలా వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు చేసుకుంటాక ఏ సొందులో ఉంటాడో ఆయన ఉన్నాడు. ఆయనకి తెలుసు. వాళ్ళ కొడుకే చూసాడు నాకు నిబ్రంగా.